हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. ఈ రోజు మనం ఈ వీడియోలో మీకు, మిమ్మల్ని, ఆపుకో అనే పదంతో కొన్ని వాక్యాలు నేర్చుకుందాము. ఆప్ అనేది రెస్పెక్టెడ్ వర్డ్, మీకన్నా పెద్దవాళ్ళకు ఉపయోగించేది ఆప్. ఈ ఆప్కి కో యాడ్ చేయడం వల్ల మీరు కాస్త మీకు, మిమ్మల్ని అని మారిపోతుంది. ఆప్కో వచ్చినప్పుడు క్రియాపదం సబ్జెక్ట్ని బట్టి కాకుండా ఆబ్జెక్ట్ అని బట్టి ఎండ్ చేయాలి. ఆప్కో ఖానా హై, మీరు తినాలి. ఆప్కో ఖానా ఖానా హై, మీరు భోజనం తినాలి. ఆప్కో చాయ్ పీనీ హై, మీరు టీ తాగాలి. చాయ్ ఫెమినైన్ వర్డ్ కాబట్టి ఆప్కో చాయ్ పీనీ హై అని వస్తుంది. సో ఇలాంటివి కొన్ని వాక్యాలు మనం నేర్చుకుందాము. మీరు కూడా నాతో పాటు ఓరల్ చెప్పండి. మీకు నమస్కారం, ఆప్కో నమస్తే. మీకు ఎలా అనిపించింది, ఆప్కో కైసే లగా. మీకు ఎలా అనిపించింది, ఆప్కో కైసా లగా. మీకు ఇది ఇష్టమా, క్వశ్చన్ కదా. మీకు ఇది ఇష్టమా, క్యా ఆప్కో యహ్ పసంద్ హై. నాతో పాటు ఓరల్ చెప్పండి. నేను మిమ్మల్ని పిలిచాను, మేనే ఆప్కో బులాయా. ఆప్కో తీసేయండి, మేనే బులాయా, నేను పిలిచాను అంటే ఆల్రెడీ క్రియ జరిగింది. మేనే ఆప్కో బులాయా, నేను మిమ్మల్ని పిలిచాను. మధ్యలో ఆప్కో పెట్టడం వలన సెంటెన్స్లో ఎటువంటి చేంజ్ రాదు. మీకు ఏమైనా కావాలా, క్యా ఆప్కో కుచ్ చాహియే. క్యా ఆప్కో కుచ్ చాహియే, మీకు ఏమైనా కావాలా. మీకు, ఆప్కో నా మాట, మేరీ బాత్ సమజ్ ఆయి, అర్థం అయిందా. ఆప్కో మేరీ బాత్ సమజ్ ఆయి, మీకు నా మాట అర్థమయ్యిందా. మీకు ధన్యవాదాలు, థ్యాంక్ యూ. ఆప్కో ధన్యవాద్, ఆప్కో ధన్యవాద్. మీకు సమయం దొరికిందా, క్యా ఆప్కో సమయ్ మిలా. సమయ్ అనేది మెస్కులైన్ వర్డ్ కాబట్టి సమయ్ మిలా. ఎదుటి వ్యక్తి ఎవరైనప్పటికీ కూడా, మేల్ ఫీమేల్ ఎవరైనా సరే, క్యా ఆప్కో సమయ్ మిలా. మీరు ఈ పని చేయాలి, ఆప్కో యహ్ కామ్ కర్నా హోగా. ఆప్కో యహ్ కామ్ కర్నా హోగా, మీరు ఈ పని చేయాలి. నేను మీకు ఏదో చెప్పాలి, ఏదైనా చెప్పాలి. ముझे आपको कुछ बताना है. मुझे आपको कुछ बताना है. మీకు ఏదైనా గుర్తొచ్చిందా, మీకు, ఆప్కో ఏమైనా గుర్తొచ్చిందా, కుచ్ యాద్ ఆయా. క్వశ్చన్ లా ఉంది కాబట్టి క్యా ఆప్కో కుచ్ యాద్ ఆయా. మీకు విశ్రాంతి అవసరం ఉంది, ఆప్కో ఆరాం కర్నా చాహియే. యా విశ్రాంతి తీసుకోవాల్సి ఉంది, ఆప్కో ఆరాం కర్నా చాహియే. మీరు
ఈ అవకాశం వదలకూడదు. ఆప్కో యహ మౌకా, ఈ అవకాశం, మౌకా అంటే అవకాశం, నహీ చోడనా చాహియే, షుడ్ నాట్ మిస్. నేను మీకు ఫోన్ చేశాను, ఆల్రెడీ పని జరిగింది. సో మేనే ఆప్కో, మీకు ఫోన్ కియా థా, నేను మీకు ఫోన్ చేశాను. मैंने आपको फोन किया था. మీకు కోపం ఎందుకు వచ్చింది? आपको गुस्सा क्यों आया? आपको गुस्सा क्यों आया? మీకు ఏదైనా అసౌకర్యమా? ఏదైనా డిస్కంఫర్ట్ గా ఉందా? क्या आपको कुछ तकलीफ है? क्या आपको कुछ तकलीफ है? మీరు నాతో రావాలి. आपको मेरे साथ चलना होगा. आपको मेरे साथ चलना होगा. మీరు నాతో రావాలి. భవిష్యత్తులో మీరు నాతో రావాలి. होगा. నేను మీకు ఏదో ఇవ్వాలి, ఏదైనా ఇవ్వాలి, సంథింగ్. मुझे आपको कुछ देना है. ఇక్కడ నేను అను కనపడుతుంది తప్ప హిందీలో ముఝే దేనా హై, నేను ఇవ్వాలి. ఇవ్వాలి అనేటువంటి సెన్స్ లో సబ్జెక్ట్ కి కో వస్తుంది. మై ప్లస్ కో ముఝే, ముఝే నేను ఇవ్వాలి, ముఝే దేనా హై. తో ముఝే ఆప్కో కుచ్ దేనా హై, నేను మీకు ఏదైనా ఇవ్వాలి. మీకు ఇది తెలుసా? क्या आपको यह पता था? Did you know? Did you know? గతంలో మీకు ఇది తెలుసా? क्या आपको यह पता था? మీకు అన్ని అర్థమవుతాయి. आपको सब समझ आ जाएगा. మీకు నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి. आपको धीरे धीरे सब समझ आ जाएगा. మీరు కూడా నాతో పాటు ఓరల్ చెప్పండి. నేను మిమ్మల్ని చూశాను. మేనే దేఖా, నేను చూశాను. మేనే ఆప్కో దేఖా, నేను మిమ్మల్ని చూశాను. మేము మిమ్మల్ని పిలుస్తున్నాము. హమ్ ఆప్కో బులా రహే హై, పిలుస్తున్నాము. హమ్ బులా రహే హై, మేము పిలుస్తున్నాము. హమ్ ఆప్కో బులా రహే హై, మేము మిమ్మల్ని పిలుస్తున్నాము. నాతో పాటు ఓరల్ చెప్పండి. అతనికి మీరు తెలుసు. వహ ఆప్కో జాన్తా హై, అతను మీకు తెలుసు, మీరు తెలుసు. ఆప్కో జాన్తా హై, వహ ఆప్కో జాన్తా హై. వారు మిమ్మల్ని చూడలేదు. ఉన్హోనే ఆప్కో నహీ దేఖా. ఉన్హోనే ఆప్కో నహీ దేఖా, వారు మిమ్మల్ని చూడలేదు. నేను మిమ్మల్ని క్షమించాను. మేనే ఆప్కో మాఫ్ కియా. నేను మిమ్మల్ని క్షమించాను. మేనే ఆప్కో మాఫ్ కియా. నేను మిమ్మల్ని గాయపరిచానా? క్యా మేనే ఆప్కో చోట్ పహుంచాయి. చూడండి, ఇక్కడ చోట్ అనేది ఫెమినైన్ వర్డ్ కాబట్టి చోటు పహుంచాయి. ఎవరిని అడిగినా సరే మీరు క్వశ్చన్ ఇలానే అడగాలి. అందరికీ మీరు తెలుసు. సబ్ లోగ్ ఆప్కో జాన్తే హై. ఓకేనా? సబ్ లోగ్ ఆప్కో జాన్తే హై, అందరికీ మీరు తెలుసు. మేము మిమ్మల్ని మర్చిపోలేము. హమ్ ఆప్కో భూల్ నహీ సక్తే. హమ్ ఆప్కో భూల్ నహీ సక్తే, మేము మిమ్మల్ని మర్చిపోలేము. పోలీసు మిమ్మల్ని ఆపారు. పోలీసుని ఆప్కో రోకా. పోలీసు ఆపారు, పోలీసునే రోకా. పోలీసు మిమ్మల్ని ఆపారు, పోలీసునే ఆప్కో రోకా. మేనే ఆప్కో బులాయా థా, నేను మిమ్మల్ని పిలిచాను. అంటే గతంలో,
జరిగిపోయింది థా. మేనే ఆప్కో బులాయా థా. ఎవరైనా మిమ్మల్ని చూసారా? క్యా కిసీనే ఆప్కో దేఖా? కిసీనే ఎవరైనా ఆప్కో దేఖా మిమ్మల్ని చూసారా? గురూజీ మిమ్మల్ని ఆశీర్వదించారు. గురూజీని ఆప్కో ఆశీర్వాద్ దియా. గురూజీని ఆప్కో ఆశీర్వాద్ దియా. గురూజీ మిమ్మల్ని ఆశీర్వదించారు. డాక్టర్ మీకు మందు ఇచ్చారు. డాక్టర్ నే ఆప్కో దవా दी. డాక్టర్ మీకు ఆప్కో దవా दी. దవా దవాయి మెడిసిన్ ఫెమినిన్ వర్డ్ కాబట్టి దవా दी అని ఎండ్ చేయాలి. మేము మిమ్మల్ని గౌరవించాము. హమ్నే ఆప్కో సమ్మాన్ దియా. సమ్మాన్ రెస్పెక్ట్ ఇవ్వడం. ఓకే, హమ్నే ఆప్కో సమ్మాన్ దియా. మేము మిమ్మల్ని గౌరవించాము. మీరు కూడా నాతో పాటు ఓరల్ చెప్తున్నారు కదా. నేను మీకు లెటర్ రాశాను. నేను రాశాను ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి సబ్జెక్ట్కి నే వస్తుంది. మేనే ఆప్కో పత్ర లిఖా. పత్ర మిస్కులేని కాబట్టి మేనే ఆప్కో పత్ర లిఖా. ఎవరైనా సెంటెన్స్ ఇలా అని చెప్పాలి. అందరూ మిమ్మల్ని విన్నారు. సబ్నే ఆప్కో సునా. సో మిమ్మల్ని విన్నారు అంటే మీ మాట విన్నారు అని చెప్తున్నట్టు. సబ్నే ఆప్కి బాత్ సుని అనొచ్చు, యా సబ్నే ఆప్కో సునా సింపుల్ గా. నేను మీకు చెప్పాను. మేనే బతాయా థా. నేను చెప్పాను. మేనే ఆప్కో బతాయా థా. నేను మీకు చెప్పాను. వారు మిమ్మల్ని గుర్తుపట్టారు. వారు గుర్తుపట్టారు ఆల్రెడీ చేశారు. సో ఉన్హోనే ఆప్కో పెహచానా. సో ఇలా మీకు మిమ్మల్ని అనేటువంటి పదంతో మనం వాక్యాలు నేర్చుకున్నాము. జాతే జాతే वीडियो लाइक कीजिएगा. थैंक यू.